ఓకే యూ ఆల్ మూవ్ అవుట్సైడ్, యూ ఆల్ మూవ్ సైడ్. మీరు కూడా వెళ్ళిపోండి. ఇది ఆ జెంటల్ స్నేక్ కాదులేండి, ఇది దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. పాయిజనస్? నో, ఇది డెఫినెట్లీ పాయిజనస్ అయితే కాదు. ఓకే, నువ్వు అట్రాకు. బట్ అది ఓపెన్ లేదండి, వుడ్ ఇది, ఇది నాగుపాము ఇది. అవును, మీరు ఇటు వచ్చేయండి బాబాయ్, భలే ధైర్యంగా నుంచున్నారా. అదో మిగిలిన పాముల కంటే నాగపాము బయట చేయాలంటే ఫస్ట్ అది హుడ్ ఓపెన్ చేసి పైకి లేస్తుంది. రైట్, లేచింది ఇందాక. సో అది ఎంత హైట్ లేస్తుందో అంతే డిస్టెన్స్ బయట పడుతుంది మనకు. ఇప్పుడు ఇది 1 feet లేచితే 1 feet మాత్రమే డిస్టెన్స్ బయట పడుతుంది. ఓకే సో మనం ఇంకొక ఫీట్ డిస్టెన్స్ ఇక్కడ కూడా ఉండొచ్చు అంతే. ఓకే ఓకే. ఒకవేళ ఇప్పుడు అది బయట చేస్తే మూవ్ అవుతుందంటే మనం జస్ట్ సరిపోతుంది. బ్యాక్ టేల్ అట్లా ఇట్లా రొటేట్ చేస్తుంది అంటే కరవడానికి రెడీ. రెడీ, అటాక్ మోడ్. టేల్ అంటే బ్యాగ్ ఎటు కదిలితే అటే చూస్తుంది. సో అంతే, బ్యాగ్ ఎటు అంటే అటే. ఇప్పుడు బ్యాగ్ ఇక్కడ ఉంది, నేను బ్యాగ్ ను కదిలించట్లేదు. సో బ్యాగ్ వైబ్రేషన్ ఆగిపోయింది. ఇప్పుడు షూ వైబ్రేషన్ చేస్తున్నా, ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు షూ వైపు, సో బ్యాగ్ వైపు లేదు. ఇప్పుడు రైట్, అటెన్షన్ డైవర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఓవర్ వైబ్రేషన్ చేస్తే బాగా అనోయింగ్ అయిపోయింది, పాముకు ప్రమాదం అని అనిపిస్తుంది. అదే. దిస్ ఇస్ బ్యూటిఫుల్. अब उसको कहाँ मार लेते बैठते लोग. రివర్స్ పాము రివర్స్ గేర్ వేసుకున్నట్టుంది ఇప్పుడు. తీసుడు కదా, నేను అడ్డైతే లేదు కదా. వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఒక హోల్లోకి వెళ్ళినా నేను అమ్మాయి